ఈరోజు వీడియోలో చైనాలో ఒక హాంటెడ్ హౌస్ గురించి అయితే తెలుసుకుందాం. దాని పేరే చావోని నెంబర్ 81. ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చైనాలో నివసించే వాళ్ళకైతే గుండె గుబేలు అనిపించేలా ఉంటుంది. సో అసలు ఈ స్టోరీ ఏంటి, ఈ కథ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఈ రాజవంశీయులు ప్రేమ ద్వేషం కోపంతో ఎందుకు వాళ్ళ హంటెడ్ హౌస్గా మార్చారు ఆ ఇంటిని. సో ఈరోజు వీడియోలో ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే చావోని నెంబర్ 81. ఈ కథ చైనాలోని అత్యంత భయానకమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరు పొందిన ఇల్లు. ఈ ఇంటి చుట్టూరునే తిరుగుతోంది. ఇది చైనాలో ఉన్న పురాతన చారిత్రక భవనాల్లో ఒకటిగా అయితే చెప్పబడింది. ఈ కథ నిజానికి దీన్ని ఆధారంగా చేసుకొని చాలా సినిమాలు అయితే వచ్చింది. సో ఇక్కడ చారిత్రక నేపథ్యం అయితే ఉంది. చావోని నెంబర్ 81 ఈ ఇల్లు చింగ్ రాజవంశ కాలంలో అయితే నిర్మించబడింది. ఈ భవంతి ప్రధానంగా ఒక రాజకీయ అధికారి నివాసంగా ఉపయోగించబడేది. అయితే ఈ భవంతిలో జరిగిన కొన్ని భయానక సంఘటనల కారణంగా ఇది శాపగ్రస్తమైన ప్రదేశంగా అయితే బాగా ప్రసిద్ధి చెందింది. సో ఒక భవంతిలో ఏదైనా దుష్టాత్మలు ఉన్నాయంటే ఆ దేశం యొక్క చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమని చెప్తారు, అక్కడ ఏదో శాపగ్రస్తమైన ప్రాంతం, దయ్యాలు భయానకంగా మార్చేసిన ఆ ప్రాంతాన్ని అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ సమాజంలో ఉన్న అణిచివేత, ప్రేమలో జరిగిన మోసం, పాలిటిక్స్, కొన్ని కుట్రలు కుతంత్రాల కారణంగా ఇల్లు శతాబ్దాల పాటు దుర్మార్గ కథలతో అయితే చుట్టబడి ఉంది. చెప్తున్నా కదా ఇందాక. సో ఇవే రీజన్స్. ఇక్కడ కథ, ప్రేమ, మోసం, దెయ్యాలు. ఆ కాలంలో ఒక అధికారికి ఈ భవంతి కట్టబడింది, కానీ ఇంత అందమైన ఒక భార్య కోసం ఆ ఇల్లు కట్టాడు. అక్కడే తను తన భార్యతో అందంగా నివసించేవాడు, హ్యాపీగా జీవనం సాగేది. అయితే అధికారిని తరచుగా యుద్ధాలకు వెళ్లాల్సి వచ్చేది. దాంతో అతని భార్య ఒంటరిగా ఉండేది. ఈ సమయంలో ఆమెకు తన భర్తపై నమ్మకం కోల్పోయి వేరే వ్యక్తితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుంది. సో ఇక్కడతో కథ ఎలా అడ్డం తిరిగిందో చూసుకోవచ్చు. సో తను వెళ్ళి అక్కడ యుద్ధాలు చేస్తూ ఉంటే తిన భార్య వేరే వాళ్ళతో సంసారం అయితే చేసేది. ఈ విషయం తెలుసుకున్న అధికారి కోపంతో ఆమెను అత్యంత క్రూరంగా అయితే చంపుతాడు. సో చంపడంలో కూడా ఎంత దారుణంగా చంపుతారా, ఒక నమ్మించిన వ్యక్తిని, నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎలా క్రూరంగా చంపుతాడా మీకు ఆల్మోస్ట్ మీ మెదడుకు వదిలేస్తాను. చనిపోతూ ఆ భార్య తన భర్తను శపించింది. ఏమని శపిస్తుంది, మహా అయితే నువ్వు కూడా ఎంత క్రూరమైన మనిషిలాగా ఉంటావు, ఎంత దారుణంగా చేస్తావు, నన్ను చంపినట్టు నువ్వు చేస్తావని అయితే ఆల్మోస్ట్ అలాగే శపిస్తారు కదా. సో తన భార్య కూడా భర్తనైతే శపించింది. ఆమె ఆత్మశాంతిని పొందలేక ఈ భవంతిలోనే ఉండిపోతానని అయితే ఆమె ఒక శాపం అయితే పెట్టింది. సో ఇక్కడి నుంచి నేను వెళ్ళను, ఈ ఇల్లు ఎవరికి దక్కదు, మన ఇద్దరం ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాం కదా, సో ఈ అందమైన భవంతి నుంచి నా ఆత్మ ఎక్కడికి వెళ్ళదని అయితే అధికారికి అయితే చెప్పిద్ది. ఈ ప్రస్తుతం ఈ దెయ్యాలు భయాలు చాలా అంటే చాలా భయానకంగా మార్చేసినాయి ఆ ప్రదేశాన్ని. ఈ ప్రస్తుతం కొంతమంది పరిశోధకులు అయితే ఆ భవంతిలోకి వెళ్ళారు. ఇక్కడ జరిగిన చరిత్రను అన్వేషిద్దామని కొంతమంది పారానార్మలిస్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా స్టార్ట్ చేస్తారు. ఈ భవంతి గురించి తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేశారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏం జరిగినాయి అంటే కొన్ని అతీతేంద్రియ శక్తులు అయితే ఉన్నాయని అయితే అన్యూజువల్ యాక్టివిటీస్ దీన్నే అంటారు. సో అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడనైతే చెప్పారు. వారికి రాత్రి సమయంలో అమ్మాయిలు రోదనలు వినిపిస్తున్నాయి అంటే ఒక ఏడుపు, అమ్మాయి కూర్చొని ఏడుస్తూ పట్టీల సౌండ్, ఎవరో పరిగెత్తున్నట్టు మొత్తం వినిపించి అక్కడ బిందుల నుంచి రక్తం కింద పడినట్లు కూడా కనిపించేదంట. సో అద్దాల్లో ఎవరైనా చూసుకుంటే నిజంగా అద్దంలో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చి తనని చంపేసినట్టయితే అంత దారుణంగా కొన్ని సీన్స్ అయితే జరిగినాయి అంట ఈ ఇంట్లో. అంతేకాదు ఈ భవంతికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సో అక్కడ నివసించిన కుటుంబం గురించి తెలుసుకుంటారు. కానీ ఆ భార్య ఆత్మ ఇప్పటికీ తన మరణానికి న్యాయం కోరుతూ ఇక్కడే ఉండిపోయింది. సో నిజంగా ఇక్కడ ఏం జరిగిద్దంటే అసలు ఆ శాంతిని కలిగించే ప్రయత్నం చాలామంది చేస్తారు. అక్కడ ఏ ఉన్నాయి అనుమానాలు, బాధలు కన్నీళ్ళు పెట్టారనేది చెప్తారు. నిజంగా ఈ చావోని నెంబర్ 81 అనేది ప్రేమ, ద్వేషం, ప్రతీకారంతో నిండిన ఒక స్టోరీ.
సో ఇది నిజంగా ఎవరు కట్టారు ఆ భవంతి గురించి ఏంటి ఇప్పటికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్లో కూడా ఉండదు, అసలు సరిగ్గా తెలియదు. కానీ చావోని నెంబర్ 81 అనేది చాలా పాపులర్ చైనాలో. ఆ ఇంటి ప్రజెంట్ ఎలా ఉందంటే ఒక టూరిస్టర్స్ చూసి విజిట్ చేసి మనం ఎలా అయితే వెళ్తామో అలాగైతే ఉంది. సో ఇది రియల్ స్టోరీ. సో మీరు ఈ స్టోరీ కనుక ఎప్పుడన్నా విన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎక్కడన్నా కొంచెం మిస్ చేస్తే. సో నెక్స్ట్ టైం అయితే ఈ మిస్టేక్ అయితే చేయకుండా ఉంటా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే